నమస్తే అండి. ఈరోజైతే మనం మా గ్రామం కుక్కరాపల్లిలో గల శివాలయం అయితే మీకు చూపిస్తాను. ఈ శివాలయం అయితే మెయిన్ రోడ్డుకి కుక్కరాపల్లి గ్రామానికి మధ్యలో ఉంటుందండి. ఈ ఆలయం యొక్క పురోహితులు అయితే శ్రీనివాస శర్మ గారు అనమాట. ఆయన అలంకరణలు, ఆయన పూజలు అయితే మన ఛానల్లో ఉంటాయి, చూసే ఉంటారు. చాలా బాగా చేస్తారు. ఆయన ఒక పూజ చేశారంటే అక్కడ మంత్రముగ్ధం అయిపోతాం అనమాట. అంత బాగా ఆయన ఏది చేసినా సరే చాలా బాగా చేస్తారు. అలా ఉండిపోతాం మనం. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు కదా, తనే అనమాట. ఎవరికో ముహూర్తం పెడుతున్నట్టున్నారు. ఇక్కడేమో హోమానికి, అలాగే పక్కన త్రిమాత పూజకి అయితే అంతా సిద్ధం చేస్తున్నారనమాట. ఇక్కడ ఏర్పాట్లు అవి చేసుకుంటున్నారండి పూజకి. మనం అయితే అలా వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని వద్దాము. ఎలా చేశారు ఏంటని మీకు అలా అయితే చూపిస్తున్నాను. మన పాత వీడియోల్లో అయితే ఇక్కడ పిల్లలు కానీ శ్రీనివాస శర్మ గారు కానీ మంత్రాలు అవి ఎలా చదివారు ఏంటో అన్నది నేనైతే అప్లోడ్ చేశానండి. మన షార్ట్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం అలా లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని వద్దాము. బయటన బాబా గారు అయితే ఉన్నారు కదా, అలాగే లోపలికి వెళ్తే ఇక్కడ నందీశ్వరుల వారు ఉన్నారు. అలాగే మన శివయ్య దర్శనం అయితే మీరు అందరూ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో. కార్తీక మాసంలోని అలాగే శివరాత్రికి ఇవన్నీ అయితే చాలా విశేషంగా అలంకరించి విశేషంగా పూజలు కూడా చేస్తారండి. ప్రతి సోమవారం అభిషేకాలు అవి ఉంటాయి. అలాగే కార్తీక మాసంలో అయితే ఇంకా మరింత విశేషం. ఇక మనకి శివరాత్రి కూడా వస్తుంది కదండి. శివరాత్రికి కూడా విశేషంగా పూజలు అవి అయితే నిర్వహిస్తున్నారనమాట. నేను మీకు లాస్ట్లో ఫోటో అయితే పెడతానండి, పూజ యొక్క వివరాలవన్నీ కూడా. ఇదిగోండి మన శివయ్య అలాగే శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. అమ్మవారిని కూడా చూసారు కదా. ఇక్కడ గుడి చుట్టూ ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాను మీకు. నవగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇది ఆలయంలో ఉన్న బావి అనమాట. అలాగే ఆలయంకు ఆనుకొని వ్యవసాయ పరిశోధనా కేంద్రం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అదే అండి వ్యవసాయ పరిశోధనా కేంద్రం. అలాగే శివరాత్రికి అయితే ఎవరైనా పూజలు అవి ఏమైనా చేయించుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా సరే నేను చివరినైతే ఫోటోలు యాడ్ చేస్తున్నాను. అందులో ఉన్న నెంబర్లకు సంప్రదించి ఎవరైనా పూజలు అవి చేయించుకునే వాళ్ళు ఉంటే చేయించుకోవచ్చండి. మరి ఉంటానండి.